guys, welcome back to Salim Rider 46. Welcome back to the new video. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే, సో ఒకటి సినిమా అంటే ఫోన్ చేస్తే చెప్తలేడు. సో ఎప్పటి నుంచి చేస్తున్నా చేయమన్నారు. సాయంత్రం 4 o'clock 4:30 అవుతుంది టైము, అయినా లేపుతలేడు. సో అని బండి ఆడు ఉంది. సో ఇంకొక తలం దగ్గర ఉంది. సో అని బండి అయితే కొట్టుకొని వెళ్ళిపో చెప్పిద్దాం అన్న, నీ బండి ఎవరో ఎత్తుకోరా అని చెప్పిచ్చి అట్లా చేద్దాం. మనం దూరం అయితే వెళ్ళిపోదాం. బండి అయితే ఆడుంది జూమ్ ఆడ బండి అయితే ఆడు ఉంది. సో మన దగ్గర ఎక్స్ట్రా తాళం చేయి అయితే ఉంది. సో ఎక్స్ట్రా తాళం చేయి ఎక్కడంటే ఆడు బండి తీసుకున్నప్పుడు 2 తాళం చేలు ఉన్నాయి. ఒకటి నేను తీసుకున్నా, ఒకటి అందుకు ఇచ్చిన. ఏంటి మమ్మీ ఎవడు? సో ఈ ఒక్క తాళం చేతోనే బండి మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నా. సో నెక్స్ట్ ఫోన్ చేస్తాడు, ఫోన్ ఫోన్ చేస్తాం మధ్యలోకి వాడుంది బండి. ఆ బండి వేసుకుని ఇప్పుడు పోయి ఆ బండి వేసుకొని ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి ఏమైందా ఫోన్ చేస్తే ఫోన్ లేపుతాడు అని అట్లా పొద్దున నుంచి ఫోన్ లేపుతాడు. ఏం లేపుతాడు? ఫోన్ చేస్తేనేమో అది లేపుతుంది. బండి ఆడుంది గాయస్, చూడండి బండి కూడా ఆడుంది ఉంది. సో ఈ 4 రోజులు ఉన్నారు. ఇప్పుడు ఏమైతే చెప్తారో చెప్పారో వెళ్ళరు. సో చూద్దాం. మాకు ఏం లేదు, అవసరం లేదు, తీసుకొని వెళ్ళిపోం బండి గారికి. ఈ 4 రోజులు చెప్పేస్తే మాత్రం ప్లాన్ ఫెయిల్ అవుతుంది గాయస్. ఫోన్ చేస్తాం. ఏం ఫీల్ ఉండదు మామయ్య. గైస్ ఇదే అనమాట ఆ నీళ్ళు. సో బండి అయితే ఉంది, సో కీ అయితే ఉంది. లోపల ఆడ ఏం చేస్తుండో తెలియదు. మనం అయితే బండి మెల్లగా తీసుకొని వెళ్తాం. చెప్తారా మీరు? అది చెప్పరు బండి మీద తీసుకొని చెప్పారు. చెప్పారంట. మనం తీసుకొని వెళ్ళిపోం. 4 రోజులు మన సపోర్ట్ ఉన్నారు. కరెక్ట్ కాదు తీసుకున్నాం. అమెజాన్ క్రాప్ లేదు కావాలా నీకు? టైర్ ఏది టైర్ నాకు స్ప్రింగ్ కావాలి దాన్ని. ఏమో సైకిల్ చేసుకుంటా. నాకు సైకిల్ ఫైర్ అయింది. బండి తీసుకోవచ్చురా రాగల అసలు ఫోనే లేపుతా. బండి పోయిన కూడా నువ్వు తెలియదానికి రోజు చేస్తాను. నా ఫోన్ అయినా లేపుతలేడు. రోజు చూద్దాం, చేస్తున్నాం. మనం అయితే అటు వెళ్ళిపోదాం బండి తీసుకొని. కొంచెం దూరం పోదాం, చూద్దాం. వాళ్ళు లేచినప్పుడు ఫోన్ చేస్తే వీడియో అయితే ఇక్కడ ఆపేద్దాం. సో లేపుతలే, చేస్తూనే ఉన్నా. వీడియో అయితే ఆపుదాం, ఆడికి పోదాం. కొద్దిసేపు అయినా చూద్దాం, ఆడ ఫోన్ చేస్తాడే కదా. సో ఆడికైతే ఓ మనం నడు బుర్రా పాడి చేస్తున్నావు బండిని. ఇట్లా తిప్పి 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 ఆయనకి వీడియో మనం మాట్లాడే రియల్ ఎట్లుంటో చూద్దాం. అయిపోయింది కాసిన బండి పని అయిపోయింది. రోడ్ వస్తా బండి మొత్తం. ఫోన్ చేస్తే లేపుతలేడు. ఇంట్లో పోయి వండడాడు. ఎన్ని బండి అయితే మనం పోయాడు స్టంట్లో చేద్దాం నడండి. అయిపోయింది అనుకో వీడియో గాయ్స్. ఎక్స్ట్రా ఉంటుంది గాయ్స్. 4 పడుతుంది. అయితే ఆడ ఫోన్ చేస్తాడు. ఫస్ట్ కాల్ అయితే లేపాను, ఎందుకంటే అని డౌట్ వస్తుంది. ఫస్ట్ టైం అయితే లేపొద్దు. నెక్స్ట్ టైం చేసినప్పుడు లేపుదాం. సో నెక్స్ట్ టైం మళ్ళా నెక్స్ట్ టైం అయితే వేసి నువ్వు లేపుదాం. ఏమైందో అనుకున్నాం. హలో హలో ఏడున్నావు? ఇంటికాడ సలీం చెప్పరా. బండి కనిపిస్తాడే బయట? ఎవరి బండి? నా బండి కనిపిస్తాడే బయట. నాకేం తెలుసురా. అరే నేను ఇందాక మీ ఫోన్ చేసినప్పుడు వీడియోలు చూద్దామని అన్నారు కదా. నేను ఏం ఎడిపోయినా నీకు 4:30 పిలుస్తాను. 5:30 5:50 అవుతుంది. పని ఉండే ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు బండి తీద్దామంటే బండి కనిపిస్తాను ఇంటి ముంగట. అన్నే ఉంటా చూడరా. అరే తాను మా దగ్గర ఉంది కదా, బండి లేదు కనిపిస్తలే ఆడ. ఎక్కువ అయింది. ఏమో నాకు టెన్షన్ అవుతుందా? మీరైనా ఎవరైనా తీసిరా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. నేనెందుకు ఇస్తాం రా, నేను ఇంటికాడ ఉన్నా. తాను నా దగ్గర ఉంది కదా, పదికాడమ్మా. నీ దగ్గర ఉంటే ఎవరో దొంగలు ఎత్తుకోరా అని మళ్ళా. చూడు అన్నే ఉంటా చూడు. ఒకసారి మీ డాడీ నాకు పని ఉంది కొంచెం. నువ్వు అన్నే చూడు, నాకు పని ఉంది. రైట్. నాకేం తెలుసురా భయ్. అరే దారా బండి కనిపించలే. ఏడు నువ్వు. సరే నన్ను వస్తున్నావు ఇంటికి. వాయిస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ప్రాంక్. బండి అయితే దాపెడదాం. దానికైతే పోదాం మనం. కొంచెం దూరం పోయాం, బండి అయితే దాపెట్టి అంత మాట్లాడదాం ఏమని అనుకున్నాం. సో వీడియో ఇట్లా వీడియో ముంగట్లే తీసామా? తీద్దాం. తీద్దాం అంటే మనము వేరే గురించి. రాయసీడు మళ్ళా చేస్తుండే. ఏమైందో లేద్దాం. చెప్పరా చెప్పు చెప్పరా.
బండి నువ్వే తీసుకోపోయినా కదా. నేను తీసుకోయినా? ఆ, నేనేం తీసుకోతారా? సలీం రైడర్ ఎవరు? నేనే. అరే నిజం నిజం చెప్పరు రా, అయ్యా పరీక్ష అయిపోతున్నారు, దిమా ఖరాబ్ అయిపోతుంది. నేను తీసుకోయినా అని ఎవరు చెప్పిర్రా నీకు? చెప్తారా ఎవరు తీసుకెళ్ళిరా? ఇంకొకనే తీసుకెళ్ళి. అరే మీ పేరే చెప్తుర్రా. నేను తీసుకోలే. అరే మీరే నేను ఇంటికాడున్నా బే, ఇంటికాడున్నా నేను. వస్తున్నా నేను. ఆ కూరలు పట్టుకున్నా, ఇప్పుడు వాళ్ళు తీసుకోవరా మీరు తీసుకోవరా చెప్తున్నాను. సరే దారా బే చూసుకో. అది నిజం చెప్పుర్రా, అబద్ధం కాదు రే. అరే నేను తీసుకోలేరా నాయన. అరే మీ పేరే చెప్తుర్రా, సలీం రైడర్ అంటే అందరికీ తీసుకోపోయి. అర్థం కాలే. మీరే తీసుకోపోయారంటారా బండి? సలీం రైడర్ ఒక అన్నం ఇంకో అన్న వచ్చి తీసుకోపోయారు బండిని. ఇలా వీలు కొట్టిరంట, రోడ్డు టైర్లు మొత్తం చేసి తిప్పిరంట. టైర్ రాది. నేనెందుకు కొడతారా నీ బండితోని? అరే మన పోరు చూసిరంట, అబద్ధం చెప్తారా పోరు? నాకు మా గల్లీలు ఉన్నారు. ఏమోరా బే, నువ్వు రా కావాలంటే చూసుకోరా బే మా ఇంటికాడ. రోడ్డు మీద వస్తున్నా ఆగురు. దా రోడ్ మీదకే వస్తున్నా దా నేను కూడా. సో గాయస్ ఇప్పుడు అయితే వస్తుండో మనం తెలియదు, బండి ఆడ దాపెట్టేసి అక్కడికి వద్దాం గాయస్. రైట్. ఆడు ఇంటాడు, అందుకు మాట్లాడుతున్నా, ఫోన్ లైన్ లోనే ఉండే. గాయస్ ఆడు వస్తున్నాడ, పోరోళ్ళు చెప్పినట, ముందే చెప్పిన పోరోళ్ళకి చెప్పకుర్రా అని. పోరోళ్ళు చెప్పేసి రానికి. సో మనం చెప్దాం, బండి అయితే దాపేడదాం, మేము తీసుకోలే అని చెప్దాం. సారీ పోయి ముందు దాపాడు, ఆడు వస్తున్నట్టు అన్నాడు. పోదాం. సో గైస్ ఆడు వస్తున్నాడా, బండి అయితే లోపల దాపేడదాం. సో గాయస్ ఇప్పుడు అయితే నెక్స్ట్ ప్రాంక్ కాకపోతుంది. ఇప్పుడు అయితే ఆడు వస్తుండు, మనం బండి అయితే లోపల దాపెడదాం. దాపెట్టాక మళ్ళీ ఆడు వచ్చినాక ఏమంటాడు అడుగుదాం. అట్లా లోపల పెట్టేసాయి మొత్తం. సో గైస్ ఇదైతే పెట్టేసాం దాన్ని కనిపించకుండా. సో ఇది పగాగా ఏం లేదు, ఓన్లీ మన ఈ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం చేస్తున్నాం. అంతే. సో ఆడ పెట్టేసాం బండి. ఆ నెక్స్ట్ నామిన ఏం చేస్తారో మీరు చూడండి. ఇదైతే లాస్ట్ సింపుల్, ఇది నేను చేసింది. నెక్స్ట్ టైం ఆడేం చేస్తాడో చూద్దాం. సో అయితే అది ఓన్ దారి వస్తున్నట్టు. గాయస్ ఇది ఇంకా వస్తా అంటే వస్తలేడు. ఇక మేము ఏం ఆయన రోడ్ మీద దేనికోసం హలో గాయస్. ఏడునో వచ్చినాం మేము. ఏడున్నారు మీరు చెప్పండి, ఫస్ట్ లొకేషన్ చెప్పు. ఇక్కడ రోడ్ మీద మనం డైలీ ఎడగలుస్తాం ఆడున్నా. ఎందుకు ఏమైందిరా, మామిన డౌట్ వస్తుందేమరా నీకు? నేనేం చూసుకోతారా? అందరు బక్కగా వచ్చి బండి తీసుకొని పోయి రోడ్ల మీద వీలు కొట్టినా అంటురా? అరే రావే నువ్వైతే ఇడికి రా, మాట్లాడదాం. అదే కొత్త రోడ్ డైలీ ఉంటాం అన్న. వస్తున్నాం మీరు. గైస్ అని తెలిసిపోయి నా పోరోళ్ళు చెప్పేసారు. సో కొంచెం ఆడుకుందాం అంతోని. బండి అయితే ఆడుంది చూడు, ప్లాన్ మొత్తం చూడు. రైట్. సో బండి అయితే ఆడుంది. సో ఆడు వస్తున్నట. సరే ఇది చూపిగా చూడు తక్కువ. గైస్ ఆడైతే వస్తుండు. సో వీడియో ఎందుకు పెట్టినామంటే అది నార్మల్ తీస్తున్నాం రా బండి ఆడైతే వస్తాను. ఒకసారి వీడియో అయ్యా గాయస్ నేను బండి ఎత్తుకోయినా అనుకుంటారు గాయస్ వీళ్ళు. ఏమరా నేను ఎత్తుకోయినా బండి, నేను ఎత్తుకోయినా అనుకుంటారు గాయస్. బండి తాళం ఆడడం చూద్దాం ఏమైతే. గాయస్ ఇది అరే నేనెందుకు ఎత్తుకోతారా బండి? తీసుకోరా బండి. అయ్యా గాయస్ నేను తీసుకోయినా అంట కూరల గొడవ. బయట డ్యూటీ పోరా, మమ్మీ కూరగాయలు ఏమంటుందిరా? సాయం పడబట్టాడు లేదా కూరగాయలకి. అరే ఇంట్లో మమ్మీ ఒకటి ఉంది, డాడీ బయటికి పోయిండ్రా. అంటే మేమేం చేయాలి? బండి కానీ వదలకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మజాక్ ఆడుతురా సలీం? ఆ వీడియో కూడా పెట్టిన, వీడియో ఎందుకు పెడతా ఇప్పుడు అలా? అరే మజాక్ ఆడుకున్నారు, నా కోపం వస్తుంది. తీసుకోలేరా? ఎవరు తీసుకోవాలి? అరే మీరు ఇద్దరు తీసుకోవారంటారా? బైక్ ఏడబెట్టిరు. అరే ఇప్పుడు రాదా ఇప్పుడు రాదా? పెట్టుకొని ఏడబెట్టిర్రా? మళ్ళీ మీ పేరు చెప్తురేంద్రా? అరే మరి పెట్టిరా? అరే టైర్లు అనుకుంటారా ఏమనుకుంటారా? తీసుకోలే కావాలంటే అటు తిరిగి మాట్లాడుతున్నారు. అరే నా బైక్ వీళ్ళు తీసుకోపోయారు గాయస్, ఎట్లా పడతారు తిప్పిరంట. అసలు బండి ఎవరు తీసారు అర్థమైతే. పండుకొని ఇప్పుడే లేచిన ముఖం గిడ కడుకొని ఇప్పుడు వచ్చిన ఇడికి. పొద్దున ఇంటికాడ వస్తే బండి కనిపిస్తారు, ఇంటి ముంగట ఎవరు తీసుకోపోయారు? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. సలీం గారు తీసుకోపోయినంట. నేను తీసుకోలేరా భయ్, నేనేం తీసుకోలే. పోరాలు ఎందుకు కొడుతుర్రా?
అరే నా పేరు చెప్పు, నేను తీసుకోవాలా? నేను తీసుకోతానా? ఆ పోరోలు చెప్పారన్నారు అన్న. తీసుకొని బండి వస్తుంది కదా సీను. కానీ ఆయన నాడు అరే అవును రా, నా దగ్గర ఒకటే తాళం ఉంది, ఇంకో తాళం ఎట్లా తీసుకోపోయి వీళ్ళు? అరే బండి తీసుకోవాలంటే తాళం నవ్వాక రాదు. డౌట్ నీ మీద వస్తుంది. నేను తీసుకోలేరా అంటే గాయస్ తాళం నా దగ్గర ఉంది, ఇంకో తాళం ఏడుకెళ్ళి పట్టుకెళ్ళి మీరు. మేము తీసుకోలే అసలు నీ అరే బండి. అరే చెప్పరు ఎవరు తీసుకోవాలి చెప్పాలన్నారంట గారా. ఓ ఆ పోరలు కూడా చెప్తారు ఎడబెట్టిరు తప్పుడు బండిలో. వీళ్ళే తీసిర్రా? అరే మీరే తీసిర్రు అంటారా? అది లేదా చెప్పేసిరు, సో బండి ఇచ్చేద్దాం. మేమే తీసుకోయినాం రా. అరే టెన్షన్ టెన్షన్ మమ్మీ ఎట్లా టెన్షన్ పడుతుంది గాయస్ ఇగో టెన్షన్ టెన్షన్ అంటే మా ఇంటికాడ ఉన్నాం, మా బండి లేదు, వీడు బండి పక్కన పెట్టుకొని వండుకున్నాడు. మళ్ళీ ఏమంటాడు, ఫ్రెష్ అప్ అవుతున్నా అని చెప్తున్నాడు దొంగ. బండి తీసుకోవడం అంటే మనకు ఫోన్ చేస్తే ఫోన్ లేపడు గాయస్. ఫోన్ చేస్తాడు 5 నిమిషాలు అంటాడు, కథ 2-3 గంటలు 4 గంటలు పొద్దున నుంచి అట్లనే వేసి పని చేయకూడదా? పని చేయకూడదు అంటే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ చేస్తారేమో లేపాడు. లేపాడంటే మమ్మీ ఉంది పక్కన తిడుతుంది, నీకు తెలియదు. మమ్మల్ని అంటే మనం ఆగి ఉన్నారా? బండి మేమే తీసుకున్నాం అన్నమాట. సో చెప్పిన మాట ఇంటర్వ్యూ తీసినాడు ఆయన. చెప్పిన మాట ఇప్పటి నుంచి ఇంటా అంటే ఇస్తారా? అరే భాయ్ మీరు చెప్పిన మాట, మీరు చేసిన ఫోన్ లిఫ్ట్ చేస్తా, మాట ఇంటా. మీరు ఎందుకు చెప్పిర్రా అని? అరే మా గల్లి ఉన్న పౌరాలు రాలు చెప్పినావురా, మీకు చెప్పకు ఈ మాట ఎందుకు విన్నా, నా మాట ఎందుకు విన్నా? మీ ఫ్రెండే, మా ఫ్రెండ్ కాదుగా మీరు. కట్టిరా బండి ఎడబెట్టి ఫస్ట్. అది బండి కాదు, మేము చెప్పిన సమాధానం అంటే మీరు చెప్పిన సమాధానం ఇస్తారు. బండి బండి కనిపి అని ఫోన్ చేసిన టైం నువ్వు ఉండాలా? ఉంటా ఉంటా. నెక్స్ట్ టైం చేసినాకో టైర్ అయినా రిమ్ అయినా తీసుకొని వెళ్ళిపోతాయి. అమ్మేసారు ఏం కాదు, చెప్పిన మాట ఇంట పక్క అన్నప్పుడు పక్క ఇంటా అంటేనే బండి ఇస్తున్నా. ఇప్పుడు ఇయ్యాను నేను బండి ఇస్తాను. ఏడుంది దానికి ఎందుకు ఈడ లోపల కూడా మీరు బండి తాళం చేయడికెళ్ళి తీసుకుపోయి అదొకటి చెప్పుర్రి. చెప్పాను, అది కూడా చెప్పండి. ఇది తాళంతో హ్యాండీలోకి వెళ్ళా నూకొని వచ్చిన. అరే లాక్ వేసి పెట్టినాను, ఎప్పుడైనా లాక్ పెడతా దాన్ని. లాక్ ఎక్కడ పెడతావు రా? హ్యాండీలోకి వెళ్ళాను. లాక్ పెట్టినారా నేను? ఆడుంది తెచ్చుకోపో. ఇటు వచ్చేసారి ఇటు వచ్చేసారి అడిగిపోతున్నా. టైర్ చూసి ఏమంటాడో ఇందాం చూద్దాం. బండి అయితే తీసుకుంటాను. ఏం చేస్తున్నాం రే ఫస్ట్ ఇటు రారా మీరు. మేమా ఎందుకు ఏమని ఇటు రారు బాయ్. ఏంది అరే ఎంత అరిగిపోయింది ఇది టైర్. అది అన్న కరిగిపోదా మళ్ళీ బండి? అరే నేను అంతసేపు కొట్టలే కదా బండిని. ఏం కొట్టలేవు? ఏమైంది టైర్ కానీ? ఇప్పుడు టైర్ కూడా ఎంత అరిగిందో చూసినావా? నాకేం తెలుసురా? ఇప్పుడు బండి టైర్ కూడా కొట్టాలా? గాయస్ ఇక్కడ బండి ఇచ్చినందుకు రెచ్చిపోతుంది. ఓ ఇంట్లో పండుకున్నావు, ఇంట్లో బండి తాళాలు ఇంట్లో ముందు ఫోన్ చేస్తే ఏం చెప్పి ఫ్రెష్ అప్ అవుతున్నా చెప్తాను. ఇప్పుడు వెళ్ళింది. అరే భయ్ అవును ఫ్రెష్ అప్ అవ్వకూడదా? రాకూడదా బయటికి? ఇప్పుడు ఏం టైర్ ఇప్పలేదు, చెప్పిన టైం వచ్చినావా? రాలే సారీ బాయ్ రాలే. సారీ గిరి కాదు, బండిది గమ్మున టైర్ గిరి కాదు. టైర్ మొత్తం కోసేస్తారు అంపం తీసుకుంది. కాదు గీతలేంది ఏంది గాయస్ ఇక్కడ చూడు గాయస్ ఎట్లా చేసిరు టైర్ ఏదో ఇంటర్నెట్ కాల్చాడు. నెక్స్ట్ టైం రిమ్ము తీసేద్దాం నెక్స్ట్ టైం. నేను చెప్పా ఏం చేస్తా, వైర్లు కట్ చేసేస్తా. ఇట్లుంటది గాయస్ మా దోస్తులతోటి ఇట్లా గాచారం. ఫోన్ టైం కి ఫోన్ లేపురి మీరు కూడా. ఇంటికి పోవాలా? సడ్డాల ఇట్లా నూతి పెట్టించిన బండిని ముళ్ళు గిల్లు ఏం చూడరా మీరు? ఏం చూడం. బండిని ఇక్కడ లోపల పెట్టిరు కారా? నెక్స్ట్ చూడరా సలీం నీదే ప్లానింగ్. నన్ను ఏం చేయాలో సరే అర్థమైనా? చేస్తా చూడు. నువ్వు నన్ను ఏమైనా చేస్తే నీ టైర్లు మొత్తం బండి ఎందుకు రా నీకు? ఒకడు ఉండాలి కాదు, ఇంకొకరు వెనకాల గుంజానికి ఉండాలి, చిన్న బండి మీరందరూ కలిసి నా మీద ప్లానింగ్ వేసారు. నువ్వు చెప్పిన మాట వినాలి. మళ్ళా రేపు ఉంటది మీరు చూడరా, నేను చెప్పా చూపిస్తా నేనైతే మంటేల్. అరే ఇట్లా చేస్తే మనకేమైనా చేస్తే ఏం చేద్దాం రా? ఇంకా డైరెక్ట్ స్క్రాప్ బండి ఇప్పుడు దొరకదు. డైరెక్ట్ చేద్దాం. ఆల్రెడీ డీల్ మాట్లాడేసిన 50,000 అంట ఇచ్చేస్తా ఇక సెట్. గాయస్ ఎవరైనా కావాలా? ఆర్సీ 120 అనమాట.
ఒక టైర్ కావాలంటే కామెంట్ చేయండి. ఏంద్రా ఇది కామెంట్ చేయండి. ఏంది కూరగాయల సామాన్లు అమ్మేది? కూరగాయలు అనుకున్నారా? ఒక్కొక్కరు ఒక్క రేట్ చెప్తారు. కూరగాయలు కదా దారం అమ్ముతారా? అంతే బైక్ రా ఇది. నీకు బండి గుంజనికేపి వస్తలేదు. బండి ఎందుకు రా నీకు? గుంజుకుంటా ఎట్లా గుంజుకుంటా. ఎందుకు గుంజిపిచ్చు? అరే అది ముళ్ళలో పెట్టేసి మొత్తం guys, ఆడ చూడు guys, ఎట్లా పెట్టారు లోపల పెట్టారు దాంట. కాదు ఇప్పుడు ఆ గోడ ఇరవై మధ్యలో పెట్టేస్తాం, సిమెంట్ వేసేస్తాం. అటొక Next time అటొక అదే కొంచెం అనిపిస్తుంది సగం, ఇటొక సగం అనిపిస్తుంది. సరే సరే గాయస్, చూడండి guys, మొత్తంగా మెంటల్ అంటే మెంటల్ చేసిపించారు. మొత్తం మాటలు కూడా వస్తలే నాకు. బండి కనిపిస్తారు ఇంటి ముంగట. నెక్స్ట్ టైం మాటలు కాదు చాతలు ఉంటాయి. నేను కూడా చూపిస్తా ప్లాన్. ఏడుసుకోవాలి నువ్వు కింద కూర్చో, అర్థమైందా? డైరెక్ట్ ఇగో రెండు కాళ్ళు ఉన్నాయి, ఆ రెండు కాళ్ళు అనిపోయి ఇక ఏవి ఇవా మీరు పెట్టేస్తా అప్పుడు నీ పెట్టేస్తావు. నువ్వు మాయ పెడతావు, నీ పెట్టుకుంటావు, ఇస్తాం. ఏం చెయ్యలేవురా. ప్లానింగ్ చూపిస్తా మీకు. ఇప్పుడు కాదు బండి నువ్వు ఎన్ని ప్లాన్లు చేసినా నెక్స్ట్ టైం దానికన్నా డేంజర్ ఉంటుంది నీకు. అందరు మనతోనే ఉన్నారు ఈడ, సార్ అర్థమైనా? ఆయన డేంజర్ ప్రాంక్ చేస్తే డేంజర్ ప్రాంక్ చేస్తే దానికన్నా డబల్ ఉంటది. ట్రిపుల్ ఇట్లా చేస్తే ఉండదు కాదు బండి. ఆడ మొత్తం ఆర్బిఎం ఇస్తారు అసలు అన్నమాట. బండి గుంజనికేపి చేతన అయితే ఏం చేస్తాడో అర్థమైతే అర్థమైతలే. వీళ్ళు చెప్పిరు కదా సరే ఇట్లా మీరు అరే మీరు ఎందుకు చెప్పిరా? మా ఫ్రెండ్ అన్న గాయ్స్ వీళ్ళు ఆల్ సపోర్ట్ ఉన్నారు అన్నమాట. సో వీళ్ళకి కూడా ప్రాంక్ చేద్దాం, వీళ్ళ మీద కూడా చేద్దాం. సో చెప్పాను మాట్లాడేది ఉంది. ఏం మాట్లాడతావా మాతో? మాట్లాడేది ఉంది. ఇప్పుడు అనుక మాట్లాడితే ఇట్లా అన్నావు అనుకో, డైరెక్ట్ ఏమైతే తెలుసా? ఒక రీజన్ ఏయ్, బండి రాది నువ్వు ఒకటి. అరే నీకు ఒక- ఒకటి చెప్పమా లేదా? ఒకటి చెప్పినాముగా, నువ్వు ఫోన్ లేపాలే పండి అరే లేపునా. Guys, ఫోన్ లేపుతలే ఆగా. టైంకి ఫోన్ ఎందుకు లేపుతలే? ఇంట్లో పరిస్థితి కూడా చెప్పాలా ఫోన్ లేపి ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు కాదు. మమ్మీ ఫోన్ ఇస్తలే కదరా. ఎందుకు సరే ఇప్పుడు ఎట్లా వచ్చింది ఫోన్? ఇప్పుడు ఎట్లా చేసినావు? ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఇప్పుడు మళ్ళీ ఏయ్, ముఖం కడిగి రా. సరే సరే మమ్మీ ఇస్తలేదా? కాయసీడు ఎప్పుడు చూసినా పోర్లతో మాట్లాడతాడు, ఎప్పుడు చూసినా మరొక కాలుతో మాట్లాడుతుంది, మరొక కాలుతో మాట్లాడుతుంది తప్ప ఏం రాదన్నమాట. మాట్లాడతలేరు అయ్యా ఇంట్లో. సరే సరే తెలుసు మాకు, అది కూడా వీడియో చూద్దాం గాయ్స్. నెక్స్ట్ టైం అది కూడా చూద్దాం. వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పెద్దాడి బాబాయ్ వాళ్ళతో ఫోన్ చేపిస్తున్నా మమ్మీ. సో గాయ్స్ ఇదే అన్నమాట వీడియో. సో ఎట్లుందో కామెంట్ చేయండి. సో మన ఛానల్ ని